అరే హాస్టల్లో ఉండి చదువుకోమంటే రూమ్లో పడి ఏం చేస్తున్నారా మీరు? అంటే అంకుల్ అది నాన్న నువ్వు ఎప్పుడు వచ్చినావు నాన్న, చెప్పనే లేదు వస్తానని. అరే ఏందిరా ఇట్లా బుక్ అయినాం? ఏదో ఒకటి చేయరా నాయన. ఇంత వర్షంలో గేట్లు వచ్చినావు నాయన నువ్వు. ఎట్లొస్తే ఏముంది తీరా, అంతా బయటపడ్డది. నా కొడుకు బాగా చదువుకుంటున్నాడని నేను ఊరంతా చెప్పుకుంటున్నా. నేను బాగానే చదువుకుంటున్నాను ఆయన. ఇప్పుడే వచ్చి కూర్చున్నాం అంతే, ఇదంతా మేము తాగలేదు, అన్న వాళ్ళు తాగేసి వెళ్ళిపోయినారు. నువ్వు ఇంకా మంచోనివని నీతో పాటు తిప్పుతున్నావు కదరా నా కొడుకుని. బాడుకోవు నువ్వన్నా చెప్పేది లేదా వీడికి? అయ్యో మీరు అనుకున్నదంతా కాదు అంకుల్, అసలు చెప్పేది వినండి. కావాలంటే మా దగ్గరికి రండి, స్మెల్ లేదు చూడండి. లేరా నువ్వు ఇంకా లేయి, చాలే చదివిన కాడికి పా, ఇంటికి పోదాం పా. 2 ఏనుగులు కనిపిస్తా నీకు, సరిపోతుంది నీకు. నేను అట్లా కాదు నాన్న, చెప్పేది నువ్వు నాన్న. లేస్తావా లేదా? సరే పదా నాన్న, ఆ మాటలు ఎలాగో నువ్వు నమ్మవు కదా. అనవసరంగా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎట్లా చదువుకుంటాడు పాపం ఇంటికి వెళ్తే వాడు. ఈరోజు సిట్టింగ్ వేయకుండా ఉండాల్సింది.